దసరా నవరాత్రి ఉత్సవాలు దేశ ప్రజలకు ఈసారి సంబరాలు తెచ్చాయి. జీఎస్టీ సంస్కరణలు ఇవాటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఆహార పదార్థాల నుంచి గృహోపకరణాలు, బైక్ల నుంచి కార్లు, ఎయిర్ కండిషనర్ల నుంచి టీవీల దాకా అన్ని వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇప్పటిదాకా 5, 12, 18, 28%తో 4 స్లాబ్లుగా అమల్లో ఉన్న జీఎస్టీ పన్ను పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా ఇకపై 5, 18%కే పరిమితం కానుంది. హానికర వస్తువులకు మాత్రం 40% ప్రత్యేక పన్ను అమలు కానుంది. దాదాపు 375 వస్తువుల ధరలు తగ్గనుండడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటిదాకా 12% పన్ను కలిగిన వివిధ నిత్యావసర వస్తువులు ఇకపై 5% పన్ను పరిధిలోకి రానున్నాయి. వాటిలో టూత్ పేస్టులు, సబ్బులు, షాంపూలతో పాటు బిస్కెట్లు, స్నాక్స్, ఫ్రూట్ జ్యూస్లు వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాల ధరలు తగ్గనున్నాయి. ఇవే కాకుండా నెయ్యి, ఘనీభవించిన పాలు వంటి డైరీ పదార్థాలు, సైకిళ్లు వంటి వాహనాలు, స్టేషనరీ సామాగ్రి, చెప్పుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇక ఇప్పటిదాకా 28% జీఎస్టీ పరిధిలో ఉన్న గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఇకపై 18% పన్ను పరిధిలోకి రానున్నాయి. వీటిలో ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, డిష్ వాషర్లు, టెలివిజన్లు, సిమెంట్, ఆటోమొబైల్ రంగంలో 1200 సీసీ కన్నా తక్కువ కలిగిన చిన్న కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. జీఎస్టీ సంస్కరణలతో ధరలు తగ్గని వస్తువులు కూడా ఉన్నాయి. హానికర వస్తువులు 40% పన్ను పరిధిలోకి వస్తాయని జీఎస్టీ మండలి ఇప్పటికే ప్రకటించింది. పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్, పాన్ మసాలా వంటి వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయి. వీటితో పాటు ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్ఫామ్లకు పన్ను పెరగనుంది. ఇక పెట్రోలియం ఉత్పత్తులు ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో లేనందున వాటి ధరల్లో ఎటువంటి మార్పు ఉండబోదు. వజ్రాలు, ప్రెషియస్ స్టోన్స్ వంటి లగ్జరీ వస్తువుల రేట్లు కూడా అలాగే కొనసాగనున్నాయి. జీఎస్టీ సంస్కరణలకు అనుగుణంగా కార్లు, బైక్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ఔషధాలు, వైద్య పరికరాలు ఇకపై చౌకగా లభించనున్నాయి. ఇదివరకు 12% జీఎస్టీ పరిధిలో ఉన్న అత్యధిక ఔషధాలు ఇప్పుడు 5% పరిధిలోకి రానున్నాయి. అంతేకాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడే 36 రకాల మందులకు పన్నును పూర్తిగా ఎత్తివేశారు. ధరలు తగ్గిన వస్తువులకు సంబంధించి ఆయా దుకాణాలు, షోరూంలలో బోర్డులు ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో వస్తువుల ధరలను ఏ మేరకు తగ్గించారన్నది అందులో తెలియజేయాల్సిందిగా కోరారు. మరోవైపు ఇప్పటికే పాత ధరలతో ఉన్న వస్తువులకు ధరలు తగ్గితే కొత్త ధరతో స్టిక్కర్ అంటించాల్సిందిగా సూచించారు. జీఎస్టీ సంస్కరణలను సమర్థంగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త పన్నుల విధానాన్ని ప్రజలు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా జీఎస్టీ 2.0కు సంబంధించిన మొత్తం 11 జీవోలను ఇంగ్లీష్తో పాటు తొలిసారి తెలుగులోనూ విడుదల చేసింది. ఈ జీవోల బుక్లెట్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, కొత్త పన్నుల విధానంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. జీఎస్టీ 2.0 అనేది కేవలం పన్ను సంస్కరణ మాత్రమే కాదని, ప్రజలే ముందు అనే విధానమిదని అన్నారు. ప్రతి ఇంటిని, రైతులను, విద్యార్థులను శక్తివంతులుగా చేయడంతో పాటు వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. ఇది కేవలం పన్ను సంస్కరణ కాదు, ఇదొక మార్పు అని అన్నారు.